దావీదు ఒక సమయమున చెప్పులు కూడా లేకుండా కొండ పర్వతం ఎక్కుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, అభిషాలోముకు ఆలోచనలో అహితోపేలు కూడా పాల్పంపులు పొందాడని నేను ఎరిగి ఉన్నాను. ఈ అహితోపేలు ఆలోచనను నువ్వు చెడగొట్టాలి, నువ్వు చెడగొట్టాలి. ఇంతగా నా కుమారుడు తిరుగుబడుతున్నాడంటే, ఇంతగా నా కుమారుడు నా మీదకు విరుద్ధంగా మారాడంటే వారినెవడో బలవంతంగా ప్రేరేపిస్తున్నాడు. ఈ అహితోపేలు లాంటి ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసు కలిగిన వారు, చెడ్డ తాత్పర్యం కలిగినటువంటి వారు బిడ్డల మధ్యన చొరబడి పసిపిల్లల ప్రాణాలని లేదా ఆ యొక్క యవనస్తుల జీవితాలను లోకం వైపుకి, పాపం వైపుకి, చెడు వైపుకి ఆకర్షిస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? దావీదు పర్వతం ఎక్కుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో అహితోపేలు ఆలోచనను రద్దు చేయి ప్రభువా, చెడగొట్టాయి. వాడు నా బిడ్డల జీవితాలను పాడు చేశాడు. చక్కగా నేను ఎంత ఆధ్యాత్మిక పరుడునో, నేను ఎంత భక్తి పరుడునో, నేను ఎంత ప్రార్థనా పరుడునో, నా జీవితం ఎంత నీలో ఎదిగిందో, 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థన చేసే గొప్ప అనుభవాలు కలిగినటువంటి నా జీవితంలో, నా కుటుంబంలో నా బిడ్డలే నాకు శత్రువులుగా మారిపోయారు. ఎక్కడిదంటే తెలుసా? ఇదిగో దుష్టుడైన వాడు వారి మధ్య చొరబడి బిడ్డల యొక్క మనస్సును గలిబిలి చేసి తండ్రుల మనస్సునే, పిల్లల మనస్సునే తండ్రులకు విరోధంగా ప్రార్థన చేసావు? ఎప్పుడైనా నీ బిడ్డలకు ఏమండి కాపుదల కొరకు ప్రార్థన చేసావా? పక్షులు వాలకుండా ఏం చేసింది తెలుసా? చెప్పండి. పక్షులు వాలకుండా ఏం చేసింది తెలుసా? గోనె పట్ట తీసుకుని తరవడం ప్రారంభించింది. ఆధ్యాత్మికంగా గోనె పట్ట ప్రార్థన జీవితానికి పక్షులు ఏమండి సాతానుకు సాదృశ్యం. ఈ సాతానుని తరవాలంటే ఏం కావాలో తెలుసా? ప్రార్థనే.